హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మీ అందరి కోసం మా వంటింట్లో నేను చేసి చూపించబోయే రెసిపీ దోసకాయ రోటి పచ్చడి. ఇది పల్లి కాంబినేషన్లో చాలా టేస్టీగా అలాగే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా ఈ పచ్చడి తప్పకుండా చేస్తాను నేను. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ముందుగా నేను ఒక చిన్న సైజు దోసకాయని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. అలాగే ఒక హాఫ్ కప్పు పల్లీలు, ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెమ్మలు, ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం వేడైన తర్వాత మనం ఈ పల్లీని ఇలా వేసి షాడో ఫ్రై చేసుకుందాము. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుందాము. చూడండి, ఇలా జాగ్రత్తగా మాడిపోకుండా మనకి స్కిన్ సపరేట్ అయ్యే వరకు కూడా ఈ విధంగా వేయించుకుందాము. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని లైట్గా పొట్టు తీసి పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పచ్చిమిర్చిని ఇలా వేసేసి మూత పెట్టి మగ్గనిద్దాము. మూత పెట్టకపోతే పచ్చిమిర్చి మనకి కళ్ళలోకి చిట్లుతుంది. కొంచెం జాగ్రత్తగా వేయించండి. ఇప్పుడు ఇలా మధ్యలో ఒక్కసారి కలుపుకొని ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ ప్యాన్ని ఇలానే ఉంచేద్దాము. ఇప్పుడు మనం పచ్చడి రెడీ చేసుకుందాము. ముందుగా ఒక మిక్సీ రెడీ చేసుకొని ఒక జార్ తీసుకుందాము. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ముందుగా ఈ వేయించుకున్న పచ్చిమిర్చిని, అలాగే వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ డైరెక్ట్ జీరా కూడా వేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా లైట్గా పొట్టు తీసిన పల్లీలను కూడా వేసేసి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే మనం ముందుగా తీసుకున్న ఈ చింతపండుని ఇలా గుజ్జులా చేసుకొని ఈ గుజ్జు కూడా వేసేద్దాము. వేసేసి వీటిని ఒక్కసారి మిక్సీ ఆన్ చేసుకుందాము. చూడండి, మనకి ఇలా క్రష్ అయిన తర్వాత మధ్యలో ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని కొద్దిగా చింతపండు వాటర్ పోసుకుందాము. వాటర్ ఎక్కువ పోసుకోవద్దు, లైట్గా పోసుకొని మళ్ళీ ఒక్కసారి ఈ పల్లీల్ని మనకి కొంచెం మరీ పేస్ట్లా కాకుండా మనకి పచ్చడికి కావాల్సిన కన్సిస్టెన్సీ ఇగో ఇలా పచ్చగా పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, మనకి ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్ని ఈ విధంగా వేసేసుకుందాము. ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఇలా వేసుకుని ఇప్పుడు మళ్ళీ మిక్సీ ఆన్ ఆఫ్ చేస్తూ, మనకి దోసకాయ అనేది పేస్ట్ అవ్వకూడదు, మెత్తగా అవ్వకూడదు, అందుకే లాస్ట్లో వేస్తున్నాము. దోసకాయ ముక్కలుగానే ఉండాలి. మీరు ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ఇలా మిక్సీని ఆన్ ఆఫ్ చేస్తూ ఈ విధంగా చేస్తున్నాము. చూడండి, మనకి ఇలా ముక్క కనిపించాలి. దోసకాయ మెత్తగా మాత్రం చేయొద్దు, టేస్ట్ అంతా ఈ ముక్కలోనే ఉంటుంది. అయితే పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. ఈ పచ్చళ్ళలో స్పైస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మనకి కచ్చాపచ్చగా ముక్కలుగా మనకి పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఇలానే పెట్టేసుకుని పోపు వేసేసుకుందాము. మనం ఇందాక పచ్చిమిర్చి వేసిన ఇదే ప్యాన్లో మరొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఒక హాఫ్ స్పూన్ మినపప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీరా వేసి 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసి కూడా వేసుకుందాము. వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇలా వేసేసుకొని పోపును ఒక్కసారి నిదానంగా సిమ్లో పెట్టి పోపుని మంచిగా వేయించుకుందాము. ఇలా వేగిన పోపులో చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా ఇంగువ వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం పచ్చడిని ఈ ఆయిల్లో, ఈ జార్లో నుంచి ఆయిల్లో షిఫ్ట్ చేద్దాము. ఇలా షిఫ్ట్ చేసిన తర్వాత ఒక్కసారి ఇదంతా బాగా ఈ ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే సాల్ట్ మనం ఇందాక హాఫ్ స్పూన్ యాడ్ చేసాం కాబట్టి నేను మరొక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను.
వేసి ఒక్కసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాము. అంతే అండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయి ఈ దోసకాయ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీ ఇంట్లో ఏ వెజిటేరియన్ అకేషన్ అయినా ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మనకి వేరే కర్రీతో సంబంధమే ఉండదు. మొత్తం అన్నం ఈ పచ్చడితోనే తింటాము, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా నా ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.